वंदे मातरम शुरू करेंगे। मातरम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम वंदे मातरम शुभ्रजोत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुवासिनी सुमधुरभाषिनी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। ఇప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జెండా ఆవిష్కరణ చేస్తారు। सलामियां दो जैसे थे ध्वज गीत शुरू करेंगे। विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति सरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा शान न इसकी जाने पाए चाहे जान परे ही जाए विश्व विजयी करके दिखलाए तब होंगे प्रणपूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा। ఇప్పుడు తెలంగాణ సాంగ్ ప్లే చేయాలి। जय हे तेलंगाण जननी जयकेतనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ। జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీవాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ। విశ్రామ్ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుమ్మా మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలని కాంగ్రెస్ శ్రేణులందరినీ గురించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కనబడతలేదా? మీరు పచ్చనికి రండి, అందరూ వస్తారు. చలో వెనక జరగండి అమ్మా. అజ్మాత్ లెఫ్ట్ లేక तुम सबको लेफ्ट ले लो. कैमरा से కనబడాలి కదా, వెనక జరగండి అమ్మా దయచేసి. అజ్మాత్ सबको पीछे कर दो. శ్రీనివాస్ అందరికీ నమస్కారాలు. గాంధీ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వచ్చేసిన పెద్దలందరికీ, సోదరి సోదరిమణులకి, పాత్రికేయులకి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎంతోమంది త్యాగదనులు ప్రాణ త్యాగం తర్వాత యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, సామాన్యులు, కుల సంఘాలు అందరూ కూడా ఏకకంఠంతో తెలంగాణ కావాలి కావాలి అని నినాదాలతో, ధర్నాలతో, ఉద్యమాలతో, ఇందులో చాలా మంది త్యాగదనులు ప్రాణాల అర్పితాలతో తెలంగాణ ఆవిర్భావమైంది. ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల మధ్యలో ఉన్నటువంటి కోరికను అర్థం చేసుకొని 2014లో నూతన తెలంగాణ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. మిత్రులారా, సోనియా గాంధీ గారు దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే ఈ రోజు వరకు కూడా ఈ కళ సాకారమయ్యే అవకాశమే లేదు. ఆనాడు యూపీ పక్షాల్ని అందరినీ మెప్పించి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యొక్క చేతుల మీదుగా తెలంగాణ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో కోరికలు, ఎన్నో కలలు సాకారం తెలంగాణ ఆవిర్భావం. 2014లో తెలంగాణ ఇచ్చినప్పటికి కూడా ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు. 10 ఏళ్లు ఇచ్చిన కొత్త తెలంగాణని కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తన వంతు కృషి చేస్తూ వచ్చింది. ఆఖరికి 2023లో ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ కళని సాకారం చేస్తూ అధికారాన్ని కట్టబెట్టినారు. మిత్రులారా, ఎన్నికలకు ముందు 2023 డిసెంబర్కి ముందు ప్రజలకి ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చామో, ఏ రకమైనటువంటి కళల్ని సాకారం చేస్తామని చెప్పినామో, ఈ 2.5 ఏళ్ల సమయంలో 8.5 లక్షల కోట్ల అప్పు నెత్తిన పొట్టిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు శ్రమ పడి ఏది కూడా జారవిడ్చకుండా ఆనాటి మహిళలకు ఉచిత బస్సు నుంచి నేటి సన్న బియ్య కార్యక్రమం వరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరిగినటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది. అభివృద్ధి విషయంలో దూరదృష్టి వివరించడం వల్ల ముఖ్యమంత్రి నేతృత్వంలో దాదాపు 6 లక్షల కోట్ల పైన విదేశీ పెట్టుబడులు రావడం అంటే ఆషామాషి కాదు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కూడా సమానంగా ఈ రాష్ట్రంలో దూసుకుపోతున్నటువంటి సందర్భం. ఇవాళ స్వాతంత్ర్యంలో తెలంగాణ ఉద్యమంలో కూడా అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ నాయకులు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. మిత్రులారా, మీ ద్వారా తెలంగాణ ప్రజలకి మన్నవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం అన్ని కులాలకి, అన్ని మతాలకి ఆతిథ్యం ఇచ్చినట్టు రాష్ట్రం. నిజాంకి ముందు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ప్రజలు స్థిరపడి అందరూ కూడా కలలు సాకారం చేసుకుంటూ అందరు కృషితో తెలంగాణ ముందుకు పోతూ
మత సామరస్యం శ్రేణపూరికంగా నడుస్తున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా కులాల పేరిట మతాల పేరిట వచ్చే పార్టీలకు అవకాశం ఉండదు. కారణం ఈ రాష్ట్రం నేను చెప్పినట్టుగా ఏళ్ల తరబడి నుండి అన్ని మతాలకి అన్ని కులాలకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇక్కడ లౌకికవాదం కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు మనుగడనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకుల యొక్క కార్యక్రమాలను చూసుకున్నారు, విసిగిపోయినారు. అందుకే ఆనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కట్టం కట్టినారు. మెత్తులారు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మేమందరం కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలు అందరం కూడా రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడదాం, కట్టుబడి ఉందాం, అకుంఠ దీక్ష ముందుకు పోదాం. ఇంకో 2.5 ఏళ్ల సమయంలో మిగిలినటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుందాం. తెలంగాణ నూతన తెలంగాణ అభివృద్ధికి పాటు పడదామనే మాట ప్రతి కాంగ్రెస్ నాయకుడికి కార్యకర్తకి నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం కూడా గ్రామ గ్రామానికి వెళ్లి తెలంగాణ నిర్మాణానికి పాటు పడదామనే పిలుపుని ఈ సందర్భంగా నేను గాంధీ భవన్ నుంచి ఇస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. 2.5 ఏళ్ల తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. 100కి తక్కకుండా సీట్లు తెచ్చుకొని గెలుచుకొని తెలంగాణ నిర్మాణానికి మళ్లీ పునరంకితం అవుతామనే మాట ఇస్తున్న మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ వైపు భారతదేశంలో ఇతర రాష్ట్రాలు చూస్తా ఉన్నాయి. ఇక్కడ ఇస్తున్నటువంటి సన్న బియ్య కార్యక్రమం ఎలా సాకారం అవుతా ఉంది, ఉచిత బస్సు ఎలా సాకారం అవుతా ఉంది, ఇన్ని వేలు ఒక నియోజకవర్గ ఇల్లు ఎలా ఇస్తా ఉన్నారనేటువంటి విషయాలను తెలుసుకునేందుకు వేరే రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నటువంటి గర్వంగా తెలంగాణ ఇవాళ ముందుకు నడుస్తా ఉంది. ఘనమైన బంగారు తెలంగాణ అన్నటువంటి వ్యక్తులు వారి కుటుంబాలు బంగారం అయ్యగాని తెలంగాణ కోసం చేయలే. కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది. ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం ఈ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో మెదలటానికి అన్ని కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందనే మాట ఇస్తున్నాను, మనవి చేస్తా ఉన్నాను. మాన్యులు ఏఎస్ అధ్యక్షులు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వారి దృష్టి అంతా కూడా తెలంగాణ మీద ఉంది. వారి సహకారం సంపూర్ణంగా తెలంగాణ మీద ఉంది. ఖర్గే గారి ఆశీర్వాదం, రాహుల్ గాంధీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేసి శబాషి అనిపించుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మతాలకి కులాలకు అతీతంగా పేదవాడి బ్రతుకుల్లో మంచి చేయడమే ఒక ధ్యేయంగా ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి తెలంగాణ, నూతన తెలంగాణ, 12.5 సంవత్సరాల బిడ్డ ఈ తెలంగాణ యావత్ దేశం ఆశ్రయించే విధంగా ఈ కొత్త తెలంగాణ మిగతా పాత రాష్ట్రాలతో పోటీ పడే విధంగా అటు అభివృద్ధిలోను సంక్షేమంలోను ముందుకు పోతామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. सावधान, राष्ट्रगान शुरू करेंगे. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाये तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय जय जय
సోనియా గాంధీ నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం. ఆజాద్ హింద్ జిందాబాద్. కౌమీ నారా వందే మాతరం. విశ్రామ్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు, అదేవిధంగా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, రాజ్యసభ మెంబర్లకు, అదేవిధంగా పంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లకు, అదేవిధంగా సెల్ చైర్మన్లకు, పంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లకు, మరి అదేవిధంగా సోషల్ మీడియా వారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.